కమ్మని సోరకాయ పప్పు కోసం ఒక కుక్కర్లో హాఫ్ సోరకాయ ముక్కలు, పావుగంట ముందు నానబెట్టుకున్న కందిపప్పు, ఒక టమాటో, మీడియం సైజ్ ఆనియన్స్, 2-3 పచ్చిమిర్చి, నూనె 2 టీ స్పూన్లు మాత్రమే, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ పసుపు, 2-3 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రెబ్బ చింతపండు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని సరిపడినన్ని వాటర్ పోసుకొని 3-4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3-4 విజిల్ వచ్చేంత వరకు సిమ్లో ఉడికించుకోవాలి. తర్వాత పప్పుగుత్తితో ఇలా స్మాష్ చేసుకొని దీంట్లోకి పోపు వేసుకోవాలి. దీంట్లోకి పోపు కోసం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. పప్పులోకి సరిపడినంత సాల్ట్, పోపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పప్పు వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ పప్పులోకి కొత్తిమీర కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ కాంబినేషన్ అనేది పూరీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది.